ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము సెప్టెంబర్ మాసం 1 నుండి 15 వరకు మొదటి పక్షం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. 12 రాసుల వారికి హెల్త్ అండ్ వెల్త్ అంటే మీ యొక్క ఉద్యోగం, వ్యాపారం, అలాగే మీ యొక్క ఆరోగ్యం, ఈ రెండు కాన్సెప్ట్స్ల మీద వెళ్తున్నాము. అలాగే సెవరల్ ఆఫ్ ఐటమ్స్ అంటే మీకు కావాల్సిన వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఒక జాతకం చూపించుకుంటున్నామంటే అన్ని విధాలా చూడవచ్చు. అది కూడా నేను చూస్తాను. బట్ మేజర్ నేను ఇచ్చేది ఏంటంటే ఈ హెల్త్ అండ్ వెల్త్ ఎందుకు తీసుకున్నానంటే హెల్త్ బాగుంటే వెల్త్ ఆటోమేటిక్గా ఉంటుంది. హెల్త్ డ్యామేజ్ అయిందంటే మనం చేసే పనిలో క్వాలిటీ తగ్గుతుంది. అసలు చేయలేని కూడా ఒక్కొక్కసారి లీవ్ మీద ఉండాల్సి వస్తుంది. పరాయి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన అనారోగ్యంతోటి మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా ఉండటానికి యాజ్ ఏ యోగా ప్రొఫెసర్ ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున నేను వర్క్ చేసి వచ్చాను. అక్కడ రిజైన్ చేశాను. ఇక్కడ నేను యోగా థెరపీతోటి మీకున్నటువంటి అనారోగ్య సమస్యకు ఒక సొల్యూషన్ ఇవ్వగలను. అలాగే మ్యూజిక్ థెరపీ కూడా. మ్యూజిక్ థెరపీ అంటే ఇప్పుడు మనకు 108 రాగాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాగం, అవి ఏ సమయంలో వినాలి అనేసి అవి కూడా మీకు ట్రీట్ చేయడం జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ అండ్ ఫిజికల్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను చేస్తాను. ఇవన్నీ నేను ఎప్పటి నుంచో సాధన చేస్తున్నటువంటి అంశాలు. మేషరాశి వారికి గోచారం ఎలా ఉందని తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశి, శని భగవంతుడు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తున్నారు. కేతువు ఇక్కడ మీకు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఇక మీకు మిగతా గ్రహాలు తీసుకున్నట్లయితే మేషరాశి వారికి 3లో కుజుడు, అలాగే బుధుడు వచ్చేసి చతుర్థంలో, రవి బుధులు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నారు, శుక్రకేతువులు వచ్చి 6లో ఉన్నారు. మీ యొక్క లాభస్థానంలో దశమాధిపతి, లాభాధిపతి అయినటువంటి శని భగవంతుడు గోచరిస్తున్నారు. మీకు ఆరోగ్యం తీసుకున్నట్లయితే ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది మేషరాశి వారికి? తలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, సైనస్ కావచ్చు, అలాగే హెడేక్ కావచ్చు, ముక్కుకు సంబంధించినటువంటి అలర్జీస్ కావచ్చు, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడప్పుడు మధ్యలో ఇదివరకు ఏమైనా మీకు ఈ యొక్క గర్భసంచికి సంబంధించినటువంటివి ఈ పైల్స్, అలాగే పిస్టులా, ఇలా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉండింటే వాటన్నిటికి కూడా మీకు ఒక చక్కని క్రియ ఉంది. ఆ క్రియ నేను నేర్పిస్తాను పర్సనల్గా కాంటాక్ట్ అయినప్పుడు. అలాగే ఇప్పుడు ఈ యొక్క అనారోగ్య సమస్యలు మీరు త్రోటుకు తీసుకోండి, తలకు తీసుకోండి, అలాగే ఈ యొక్క అండర్ ఆర్గాన్స్కి సంబంధించి అని చెప్పుకున్నాం కదా. ఈ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి ఒక శుభవార్త ఏంటంటే మీ రాశిపతి మీకు తృతీయంలో ఉన్నాడు. మీరు ఈ అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడాను మీ సాధన సంపత్తోటి, మెడికల్ రిపోర్టును బట్టి మీరు చక్కగా బయటపడే అవకాశాలు అనారోగ్యం నుండి చాలా చక్కగా మీకు సూచిస్తున్నాయి. ఇది టైం మీకు వెరీ మంచి టైం అని చెప్పుకోవాలి. అలాగే మీ దశమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి, లాభం నుండి మీ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మీకు మారిపోతుంది. ఫైనాన్షియల్గా అభివృద్ధి తెస్తుంది. మీరు పబ్లిక్లోకి ఎక్స్పోజ్ అవ్వగలుగుతారు. తద్మూలకంగా మీకు మంచి ఫైనాన్షియల్ స్థితి కూడా కలిసి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. పెట్టుబడి తక్కువతోటి మీ శ్రమతోటి మీరు కష్టపడతారు. మీ ఫేస్ ప్రపంచానికి ఏంటో ఒక విజన్ లాగా చూయించుకోగలుగుతారు. ఒక ఐడెంటిఫికేషన్ మీరు పొందగలుగుతారు ఈ సమయంలో. దీని నుంచి మీరు చాలా వరకు బయటపడే అంశాలు చాలా చక్కగా గోచరిస్తున్నాయి. తృతీయాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీకు చక్కగా ఈయన చతుర్థంలో ఉన్నాడు. బుధుడు మీకు ఖచ్చితంగా 4లో యోగిస్తాడు కర్కాటక రాశిలో. మీకు ఈ హైయర్ ఎగ్జామినేషన్స్, హెల్త్, వీటికి సంబంధించిన వాటితో పాటుగాను చక్కగా మీకు పాడి పంటలు కూడా కలిసి వస్తాయి. ఫైనాన్షియల్ స్థితి బాగుంటుంది. అన్ని విధాలా మీరు అనుకున్న జీవితాన్ని అనుకూలంగా జరుగుతుంది. హెల్త్కి సంబంధించి మీరు ముద్ర ఏది వేయాలంటే మీకు ఈ యొక్క హెల్త్ ముద్ర వచ్చేసి యోగంలో ఈ ఫింగర్స్ ఇలా చేసేసి
ఇలా పెట్టండి. ఇది లింగముద్ర అంటారు. ఈ యొక్క చెయ్యి స్ట్రైట్గా ఉంచి నాభి దగ్గర పెట్టేసి ఈ లింగముద్రలో కూర్చొని కళ్ళు మూసుకొని మీ శ్వాసను మీరు గమనించండి. శ్వాసను గమనించేటప్పుడు స్టార్టింగ్లో ఎవరికైనా సరే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారికి దాని నుండి బయటపడాలంటే ముందు మీ పొట్టను సెట్ చేసుకోండి. చిన్నపిల్లలకు మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట పైకి రావాలి, శ్వాస విసర్జించినప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. అలా మీ పొట్టను చూసుకుని మీరు చేయి పెట్టారు కాబట్టి మీకు స్పర్శ తెలుస్తుంది. శ్వాస తీసుకోవడం, వదలడం, శ్వాస తీసుకోవడం, వదలడం. ఈ విధంగా మీరు ఫోకస్ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాల పారాయణ చేయండి. అలాగే మంగళవారం రాహుకాలం మీకు 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అయితే హ్యాపీగా ఈ టైంలో ఈ యొక్క దీపారాధన చేసి నిమ్మకాయ మాల అమ్మవారికి వేసి అది సమర్పించిన తర్వాత మరుసటి రోజు తీసివేసేది మీరు డైలీ జ్యూస్ లాగా కలుపుకొని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ యొక్క రాహుకాల పూజలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే మీకు చక్కగా ఏదైనా పీడలు ఉంటే మన ఇంట్లో కావచ్చు, మన దేహంలో కావచ్చు, పీడలు ఉంటే అతీత శక్తులు, దుష్టగ్రహాల ప్రభావం ఏవైనా ఉంటే అవన్నీ క్లియర్ అవడానికి ఈ కాలం పూజ మీకు చాలా చక్కగా పనిచేస్తుంది. గమనించగలరు, ఆచరించగలరు. ఆచరించి మీ జీవితాన్ని మీరు చక్కగా తీర్చిదిద్దుకోండి. శుభం.